కెమికల్స్ తోటి కన్నా తీస్తున్నారు. అదో లోకం 300కి 500కి 200కే నెయ్యి వస్తుంది, అది వేరు. ఇప్పుడు ఈ నెయ్యి, శుద్ధమైనటువంటి నెయ్యిని ఎవడు తీసుకొని వెళ్ళి స్వామికి అర్పించడానికి జ్యోతిని వెలిగిస్తాడో వాడు బ్రహ్మలోకంలో వెలుగున్నంత కాలము, ఎంతకాలం బ్రహ్మలోకంలో వెలుగుంటుందో అంతకాలము బ్రహ్మలోకంలో ఉంటాడట. శుద్ధమైనటువంటి నెయ్యిని తీసుకొని ఎవడు జ్యోతిని వెలిగిస్తాడో. అమ్మమ్మమ్మ 6,000, 3,000, 4,000, 10,000 ఇది ఒక్కటి చూసుకోకూడదు. 100 గుళ్ళల్లో దీపం వెలిగించక్కర్లా. ఒక్క గుళ్ళో అయినా శాస్త్రీయమైనటువంటి నెయ్యిని తీసుకొని వెళ్ళి ఒక్కసారి దీపాన్ని వెలిగించండి. అది సమస్తమైనటువంటి సంపదల్ని మనకిస్తుంది. కాబట్టి అది పెద్దవాళ్ళకి పెట్టండి, తల్లిదండ్రులకు పెట్టండి. ఒంట్లో ఏదైనా రోగం ఉంటే ఆ శుద్ధమైన ఆవు నెయ్యి ఇలా ఒంటికి రాసుకొని సూర్యనారాయణమూర్తి కిరణాల్లో నిల్చుంటే ఏ రోగమైనా పోతుంది. ప్రధానంగా చర్మానికి సంబంధించినటువంటి రోగాలకి ఇది చాలా పెద్ద మందు, మనందరికీ తెలియాల్సినటువంటిది. కాబట్టి చెప్పాను. ఇక ఆ ఆవు అక్కడికి వెళ్ళింది, చక్కగా ఆ విష్ణుమూర్తికి ఇచ్చింది. గావో విశ్వస్య మాతరః, విశ్వానికి మొత్తానికి తల్లి అయింది. ఇంకొక రహస్యం చెప్పి అందరూ పెళ్ళిళ్ళకి వెళ్ళాలి, హడావుళ్ళు ఉన్నాయి అని చెప్పారు. నాదేముంది, హాయిగా ఇక్కడ కూర్చొని ఇంకో గంట చెప్తా ఉపన్యాసం, నాకు పోయింది ఏం లేదు. కాకపోతే మీ అందరికీ సమయం ప్రధానం కాబట్టి, పెళ్లికి వెళ్ళాల్సిన పని ఉంది కాబట్టి, పెళ్లిలో వాళ్ళని దీవించి షడ్రసోపేతమైన భోజనం చేయాల్సినటువంటి పని ఉంది కాబట్టి తొందరగా వదిలేస్తాం. ఏమిటయ్యా ఒకటే ఒక్క విషయం, గవాం అంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ. ఆవులో 14 భువన భాండాలు ఉన్నాయి అని చెప్తున్నారు. మనందరి శరీరాల్లో 14 భువన భాండాల ధాతువులు లేవు, మిగతా ఏ ప్రాణిలో లేవు. అందుకనే బర్రెపాలు అన్ని ప్రాణులకి సూట్ కాదు. అప్పుడే పుట్టినటువంటి పసిపిల్లలకి బర్రెపాలు పోయకూడదు, ఆవు పాలే పోయాలి. ఏమంటే ఒంటె పిల్ల చచ్చిపోయింది, తల్లి చచ్చిపోయిందంటే పిల్ల ఉంది, ఏం చేయాలి? ఒంటె పిల్లకి ఆవు పాలు పట్టండి అయ్యా అంటే. ఏమంటే కుక్క చచ్చిపోయింది, పిల్లలు ఉన్నాయి, ఆవు పాలు పట్టండి అయ్యా. పిల్లి పోయింది, పిల్లి పాలు ఉన్నాయి, ఆవు పాలు పట్టండి. ప్రపంచంలో ఏ ప్రాణికైనా పుట్టినప్పుడు ఉపాధికి సరిపోయేటటువంటి ఏకైకమైనటువంటి క్షీరము ఏదైనా ఉంది అంటే అది గోక్షీరము. అందుకని గావో విశ్వస్య మాతరః. కారణం ఏమిటి? ఈ 14 లోకాల్లో ఉండే ధాతువులన్నీ ఆవులో ఉన్నాయి. వైశ్యులు ఖచ్చితంగా గో సంరక్షణ చేయాలి. మేమేమంటే పెద్ద పెద్ద గుళ్ళు కట్టాం, మంచిదే, పుణ్యమేనయ్యా, కానీ అది నైమిత్తికము. మీరు చేసినా చేయకపోతే, ప్రతిష్ట చేయకపోతే దానికి ప్రత్యామ్నాయ దోషాలు లేవు. కానీ ఆవుని పోషించకుండా, ఆవుకు అవసరమైనటువంటి సేవ చేయకుండా ఏ వైశ్యుడు ఉంటాడో ఆ వైశ్యుడు లక్ష్మిని పొందలేడు. ఇది నేను చెప్తున్న మాట కాదు, మహాభారతం చెప్తున్నటువంటి మాట. ఈ రహస్యం ఒక్కటి వైశ్యులందరూ శ్రద్ధగా వినండి. ఎందుకు అంటే, ఎవరికైనా సంపద శాశ్వతం అంటే, మీ జేబులో ఒక 500 రూపాయల నోటు పెట్టా, ఒక కట్ట పెట్టా, ఈ కట్ట పుట్టినప్పటి నుంచి చివరి దాకా నా జేబులో ఉంటుంది అడిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు? కారణం, ఆమెకు పేరు ఉంది. ఏమిటది? చెంచల. ఒక దగ్గర ఆమె ఉండదు. గూగుల్ పే ఇలా తీసి చూడండి, 10 లక్షలు ఉంది, వాళ్ళ 5 లక్షలు ఉంది అని చూసుకోండి. ఏమండి, రేపు అదే ఉంటుందా? వారం అయ్యాక అదే ఉంటుందా? మీరు ఉంచుదా ఉంటున్నా బ్యాంక్ వాడే కట్ చేస్తాడు. బ్యాంక్ వాడే ఎక్కడొక్కడ కత్తిరిస్తాడు. ఆవిడ పేరేమిటి? చెంచల. ఆవిడ చాలా చంచలమైనటువంటిది, ఓ దగ్గర ఉండదు.
అయితే ఈ గోవు దగ్గరికి దేవతలందరూ వెళ్ళి అడిగారు. స్వామివారు చెప్పారు, ద్విచక్ర వాక్య స్వామివారు అనుశాసనిక వర్ణంలో అక్కడ చెప్పారు, నేను ఇక్కడ చెప్తున్నా వైశ్యుల తెలియాలి. వాళ్ళందరూ కూడా దేవతలు వచ్చారమ్మా మాకు చోటు ఇయ్యాలి, నువ్వు కొమ్ముల్లో ఉండు, నువ్వు కంఠంలో ఉండు, ఒక్కొక్క వెంట్రుకలో ఒక్కొక్కళ్ళు ఉండండి, నాలుగులో ఒకళ్ళు ఉన్నారు, కళ్ళల్లో ఒకళ్ళు ఉన్నారు, ముక్కు దగ్గర కొంతమంది దేవతలు, ఆ మెడ దగ్గర కొంతమంది దేవతలు, పొట్టలో నాభి దగ్గర మోపురం దగ్గర అంతటా దేవతలు నిండిపోయారు. చెంచలైనటువంటి అమ్మవారు అటు ఇటు తిరుగుతూ రావడం ఆలస్యలేదు. ఆవిడ వచ్చింది, అయ్యా నా నాథుడైన విష్ణుమూర్తితో సహా అందరికీ మీరు మీలో ఉండడానికి స్థలం ఇచ్చారు, వాళ్ళ వాళ్ళ అంశాలు ఉన్నాయి కదా, నాకు కూడా కాస్త చోటు ఇవ్వండి అని అడిగిందట లక్ష్మీదేవి. అమ్మా నీకు ఇయ్యం మేము. ఎందుకు ఇయ్యవు అంటే, నీకు చెంచల అని పేరుందమ్మా, నీకు ఇస్తే నువ్వు వచ్చి వెళ్ళి ఇట్లాంటి విజిటింగ్ గెస్ట్లకి మేము చోటు ఇవ్వము అని చెప్పినాయట ఆవు. కాదు మీరు అంత మాట అనకండి, మీ ఒక్కళ్ళకి నేను మాట ఇస్తున్నాను, మీలో మాత్రం నేను అచంచలంగా ఉన్నాను, ఎప్పుడూ ఉంటాను అని చెప్పి మాట ఇచ్చింది గోవులకి. అప్పుడు గోవులన్నీ మళ్ళీ ఒక మీటింగ్ పెట్టుకొని లక్ష్మీ అమ్మవారిని అంటోంది, మరి ఇద్దామా అంటే ఎక్కడిస్తాం చోటు, అంతగా దేవుళ్ళు వచ్చేసారు కదా, మొత్తం దేవతలందరూ పూర్తయ్యారు, ఒకటే ఒక్క చోటు ఉంది పృష్ఠ భాగము. ఈ పృష్ఠ భాగంలో ఆవిడకి ఇష్టమైతే ఉండమందాం, అమ్మా నీకు ఇష్టమైతే పృష్ఠ భాగంలో ఉండు, తప్పకుండా అంతకంటే భాగ్యమా, నేను ఇచ్చిందే కదవుగా అచంచలనై ఎప్పుడూ కదలకుండా నేనుండే ఏకైక స్థానం ఏదైనా ఉంది అంటే అది గోవు యొక్క పృష్ఠము అని లక్ష్మీ అమ్మవారు శాశ్వతంగా నా అంశ కదలని అంశం ఇక్కడ ఉంచుతారు. అందుకనే మార్వాడి వాళ్ళ సంపద అప్పుడు వాళ్ళ అమావాస్య వస్తే ఆవులకు పెడతారు. వాళ్ళు వైశ్యులే, వాళ్ళు సంప్రదాయాన్ని మర్చిపోలేదు కాబట్టి వాళ్ళ వ్యాపారము ధనము వ్యవస్థ మనకంటే కూడా గట్టిగా ఉంది.